ఎస్టీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షునిగా సంజీవ్ ముదిరాజు నియమితం. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్ష పదవికి సంజీవ్ ముదిరాజు నియామకం జరగడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కొత్తగా నియమితుడైన సంజీవ్ ముదిరాజ్కి శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొట్వాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అవైజ్, మైనారిటీ జనరల్ సెక్రటరీ అజ్మత్తో మహమ్మద్ మొయిజ్ పాటు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ను బలపరచడంలో కొత్త అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈనాడు ఇలా డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఏఐసిసి అధిష్టానానికి మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి, అదేవిధంగా సచిన్ సావంత్ గారికి, మా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, జిఎంఆర్ గారికి, అనిరుద్ రెడ్డి గారికి, మా శ్రీహరి గారికి, కృష్ణారావు గారికి, మొత్తం జిల్లా అధిష్టానానికి, జిల్లా నాయకులకు, నా కాంగ్రెస్ మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా కూడా ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు తప్పకుండా న్యాయం జరుగుతున్న దానికి నా పదవే ఒక నిదర్శన. వాస్తవంగా కూడా ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చినారో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వారు చేసిన కృషి, అదేవిధంగా వారు ఏదైతే అన్ని అఖిల పక్షాలతోటి అందరితో తీసుకొని అసెంబ్లీలో పాస్ చేయించి అలా పార్లమెంట్కి కూడా పంపించడం జరిగింది. ఆ 42% రిజర్వేషన్ను ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి మొదలు ఇంటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పే విధంగా ఇవాళ 42% రిజర్వేషన్ను అమలు చేసే దిశలో సంఘటన సృజన అనే కార్యక్రమంలో అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా అందరికీ కూడా 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కృషి చేస్తుంది. దానికి మేమంతా కూడా ముందుండి కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను నా వంతు సాయంగా తప్పకుండా ముందుండి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఎన్నో దినాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటాను. జై సంజీవన, జై సంజీవన. అధ్యక్ష ఎన్నికకు ముందు చాలామంది పేర్లు వినిపిస్తాయి, కానీ ఆశ్చర్యజనకంగా మీ పేరును ప్రతిపాదించడంలో పాత్ర ఎవరిది? దీంట్లో ఆశ్చర్యం ఏముంది? మొత్తం పార్టీ ఇవాళ ఎవరు కార్యకర్తలు పనిచేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎవరికైతే ఇస్తే బాగుంటుంది, ఎవరికైతే అన్యాయం జరిగింది వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తప్పకుండా పార్టీకి పనిచేసేటోళ్ళని తప్పకుండా పార్టీ గుర్తిస్తారు. అదే దిశలో నాకు ఇవ్వడం జరిగింది. నన్ను చాలా దినాల నుంచి పనిచేస్తున్నా. దీంట్లో ఎవరి పాత్ర లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాత్రనే ఉంది దీంట్లో. జై కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండదు?
తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మొత్తం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ప్రజల ఆదరణ మాకు పూర్తిగా ఉంది. వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపేయడానికి నా పాత్ర ముందుగా ఉంటుందని తెలియజేస్తాను. ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషమైన దినం. మహబూబ్ నగర్ చరిత్రలోనే, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా అంచెలంచెలు ఎదిగి జిల్లాలో సంజీవన ముద్ర వేసుకున్న చరిత్ర సంజీవనకు దక్కింది. ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ కూడా దక్కడం చాలా గొప్ప విషయం. ఎంతోమంది కాంపిటీషన్ ఉన్నా కూడా, ఎంతోమంది కూడా పోటీతత్వంలో ఉన్నా కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న మరియు ఏదైతే రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి అన్న కానీ వీళ్ళంతా సమక్షంలో మరి ఈరోజు సంజు ముద్రాజ్ అన్న గారికి మహబూబ్ నగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ రావడం మా ముద్రాజుల తరపుకెళ్ళి, మా మత్స్యకారుల తరపుకెళ్ళి, బీసీల తరపుకెళ్ళి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెళ్ళి ఈరోజు అన్నగారికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ అందరికీ పేరు పేరున మా తరపుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ సేవలు ఇంకా కొనసాగించాలని పాలమూరు ప్రజలు లోని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని తాలూకాలు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా యువత ప్రధాన కార్యదర్శి ఈరోజు బీసీలోకి వచ్చిందంటే, ఈరోజు పట్టం కనిపిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఫస్ట్ నటరాజ్ మేడం గారికి, ఈరోజు మెయిన్ ముఖ్యంగా ఈరోజు గర్భంకి వెళ్ళి ఈరోజు విజయలక్ష్మి మేడం ఎంతమందికి ఈరోజు పైసలు లేకుండా ఇట్లా చేసిన వాటి పుత్రుడు ఈరోజు సంజీవ్ ముదిరాజ్ గారు. ఈరోజు మా బీసీలో పుట్టడం మాకు జన్మధన్యం. పాలమూరు జిల్లా ప్రజలందరికీ మనకు ఈరోజు పట్టం కట్టినందుకు చాలా ధన్యవాదాలు. జై ముదిరాజ్.